యాక్చువల్లీ ఇవాళ నేను కొంచెం సిక్ ఉన్నాను అండ్ మా మమ్మీ నా కోసం ఒక పార్సిల్ పంపారు. సో లెట్స్ సీ వాట్ షీ సెంట్. మమ్మీస్ లవ్ అనమాట ఇది. ఓకే, హియర్ యు గో. ఎండు మిర్చి, సో ఓర్నీళ్ళు వచ్చినవి అండ్ అన్నీ తొడియాలు తీసి మరి పంపించింది మా అమ్మ. అండ్ ఆనియన్, సో నేను మొన్న చెప్పాను ఆనియన్ అయిపోయింది మమ్మీ కుదరడం రేపు తీసుకొచ్చుకోవడం అని. సో సీ, ఓ వెజిటేబుల్స్ కూడా కట్ చేసి మరి నా కోసం పంపారు. బెండకాయ, పొట్లకాయ అండ్ కొంచెం గోరుచిక్కుడుకాయ, లైక్ అన్ని ఫైబర్ రిచ్, దొండకాయ, చాలా వెజిటేబుల్స్ వచ్చేసాయి. సో నేను మళ్ళీ వెజిటేబుల్స్ కొనడానికి వెళ్ళని అవసరం లేదు. ఇది నా స్పెషల్. ఈరోజు చెప్పాను కదా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, థ్రోట్ బాగా పెయిన్గా ఉందన్నమాట. సో అందుకనేసి మా మమ్మీ స్పెషల్గా నా కోసం మటన్ కర్రీ, ఫ్రై అండ్ పచ్చడి పంపారు. సో సూపర్ ఉంది. పచ్చడి చాలా బాగుంది అండ్ ఘాటుగా కూడా ఉంది. బేసికల్లీ మేము గుంటూరు కాబట్టి ఆ మాత్రం కారం తింటాం, తప్పలేదు. ఇది చికెన్ ఫ్రై, ఇంకా మటన్ కర్రీ, ఇంకొక బాక్స్ ఏదండి చూద్దాం. ఇది నా ఫేవరెట్ యాక్చువల్గా, డోంట్ జడ్జ్ మీ. నాకు కాకరకాయ అంటే చాలా ఇష్టం. సో ఇంకా ఇంకా ఉన్నాయి చెప్పాలి అంటే. హియర్ యు గో. బ్రింజాల్ కూడా పంపారు. సో నా హస్బెండ్ ఈస్ ప్యూర్లీ లైక్ నాన్ వెజ్ తినరు, మటన్ చికెన్ లాగా. సో హీస్ అ వెజ్ లవర్. సో ఆయన కోసం గుత్తి వంకాయ కోసం వంకాయ అండ్ ఆలు కూడా. బేసిక్గా ఎక్కువ ఆలు తింటాం మేము. ఇప్పుడు మా మమ్మీ పంపించిన వాటిలో కొంచెం టేస్ట్ చూద్దాం అనుకుంటున్నాను అన్నీ. ఇదైతే పచ్చడి, చూడ్డానికే చాలా బాగుంది. కారంగా కూడా ఉంది. వేడి వేడి అన్నంలో నెయ్యి కొంచెం పచ్చడి వేసుకొని అలా తింటుంటే. ఇంకా చికెన్ ఫ్రై అండ్ హియర్ యు గో. దిస్ ఇస్ మటన్ కర్రీ. చూడండి ఎంత బాగా అన్నీ విడివిడిగా ప్యాక్ చేసి మరీ పంపారు. అండ్ ఇది వెజ్ బట్ మై ఫేవరెట్ కాకరకాయ, దట్టు బెల్లం కాకరకాయ. మీలో ఎవరికైనా తెలుసా బెల్లం కాకరకాయ అంటే? యూజువల్గా కాకరకాయ అందరూ చేస్తారు, బట్ బెల్లం వేసి చాలా తక్కువ మంది చేస్తారు. బేసిక్గా నాకు బెల్లం వేసి చాలా ఇష్టం. మా గ్రాండ్ మదర్ చేసేవారు. ఇప్పుడు మా మమ్మీ పాపం చాలా ట్రై చేస్తున్నారు మా గ్రాండ్ మదర్ని రీచ్ అవ్వడానికి. బట్ ట్రస్ట్ మీ, బాగుంది, చాలా బాగుంది. బాయ్.